ఒక బాబు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక అల వచ్చేసి అతని చెప్పులు లాక్కొని వెళ్తుంది. అప్పుడు ఆ బాబు ఇసుకలో ఇలా రాస్తాడు, ఈ సముద్రం దొంగది, నా చెప్పులు లాక్కొని పోయింది అని చెప్పేసి రాస్తాడు. తర్వాత ఇంకొక అతను పెద్ద వల తీసుకొచ్చి సముద్రంలో వేయగా గోలెడని చేపలు పడతాయి. అప్పుడు అతను ఇసుకలో ఇలా రాస్తాడు, ఈ సముద్రం చాలా మంచిది, నాకు నా ఫ్యామిలీకి జీవనోపాధిని కల్పిస్తుంది అని రాస్తాడు. తర్వాత ఒక ముసలావిడ తన కొడుకుని ఎలల్లో కోల్పోతుంది. అప్పుడు ఆమె చాలా బాధగా ఇలా రాస్తుంది, ఈ సముద్రం పెద్ద హంతకురాలు, నా కొడుకుని కోల్పోయేలా చేసింది అని రాస్తుంది బాధతో. తర్వాత ఇంకొక అతను ముసలతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతనికి ఒక ముత్యం దొరుకుతుంది. అప్పుడు ఆ ముసలతను ఈ సముద్రానికి ఎంతో దానగుణం ఉంది అని రాస్తాడు. ఇంకంతే, పెద్ద అల వచ్చి ఇలా రాసిన రాతలన్నీ కూడా చెరిపేసుకొని పోతుంది. అంటే సముద్రానికి ఈ ప్రపంచం ఏమనుకుంటుందో అనేది సంబంధమే లేదు, తన పని తను చేసుకుంటూ పోతుంది. అలాగే మనం కూడా మన లైఫ్ లో లోకులు పలు కాకులు ఎన్నో రకాలుగా వాగుతుంటారు. వాళ్ళెవ్వరిని పట్టించుకోకండి. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళ మెప్పు నేను పొందాలి, వీళ్ళ మెప్పు నేను పొందాలి అని చెప్పేసి